అమెరికా మాజీ అధ్యక్షుడు అమెరికన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో అభ్యర్థి అయిన డొనాల్డ్ ట్రంప్పై పెన్సిల్వేనియా ర్యాలీలో హత్యా ప్రయత్నం జరిగింది. ఒక ఆగంతకుడు అసాల్ట్ రైఫల్తో ట్రంప్ పైన చాలా క్లోజ్ రేంజ్ నుంచే కాల్పులు జరిపాడు. దగ్గరున్న ఒక భవనం మీదకెళ్ళి ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వారు దీన్ని ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. సీక్రెట్ సర్వీసెస్ డొనాల్డ్ ట్రంప్ను మొత్తం మీదనైతే కాపాడారు. ఇమీడియట్గా ఫైరింగ్ చేశారు. అమెరికన్ భాషలో ఆ నిందితుడిని న్యూట్రలైజ్ చేశారు, అంటే చంపేశారు. ఇప్పటి వరకు FBI చెప్తున్నదైతే ఇది అసాసినేషన్ అటెంప్టే, హత్యా ప్రయత్నం అని ధృవీకరించింది. ఇదేదో సాధారణమైన అటాక్ కాదు, ట్రంప్ను చంపటానికే జరిగిన అటాక్. ఏదో ఇంజ్యూర్ చేయడానికో లేదా కమోషన్ క్రియేట్ చేయడానికో జరిగిన అటాక్ కాదు, ట్రంప్ను అసాసినేట్ చేయడానికి, హత్య చేసేందుకే జరిగిన కుట్ర అని. చెవి పైభాగం నుంచి బుల్లెట్ దూసుకెళ్ళింది. కాస్తంత హెడ్ అటు ఇటైనా అమెరికా చరిత్రలో, ప్రపంచ చరిత్రలో ఒక విషాద సంఘటన జరిగి ఉండేది. సో ఇంతటి ప్రమాదకర పరిస్థితుల్లో అఫ్కోర్స్ సీక్రెట్ సర్వీసు డొనాల్డ్ ట్రంప్ ప్రాణాలనైతే కాపాడింది. కానీ ఇంతటి స్థాయికి కూడా వచ్చేదాకా ఎందుకు సెక్యూరిటీ వ్యవస్థ ఫెయిల్ అయింది? ఒక మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ తరఫున 4 రోజుల్లో అఫీషియల్ క్యాండిడేట్ అవుతాడు. ఇప్పుడు జరుగుతున్న ప్రెసిడెన్షియల్ రేస్లో కూడా ట్రంప్ ముందున్నాడంటున్నారు. అలాంటి వ్యక్తికి భద్రత కల్పించడంలో ఎక్కడ ఫెయిల్యూర్ అయింది? ఎందుకంటే సెక్యూరిటీ లాస్ జరిగింది అనటానికి ఆధారాలు ఏంటంటే, ఒక వ్యక్తి అసాల్ట్ రైఫల్ పట్టుకొని దగ్గరలో ఉన్న ఒక బిల్డింగ్ ఫస్ట్ పై అంతస్తుకు ఎక్కుతున్న విషయాన్ని ఐ విట్నెసెస్, అక్కడ వేలాది మంది రిపబ్లికన్ పార్టీ అభిమానులు, ట్రంప్ అభిమానులు ఉన్నారు. వారు సీక్రెట్ సర్వీసెస్ దృష్టికి కూడా తీసుకొచ్చారని అంటున్నారు. అయినా కూడా అతని పైన ఏ చర్య తీసుకోలేదు. ఆ అసాల్ట్ రైఫల్తో 4-5 బుల్లెట్లు కూడా కాల్చారంటున్నారు. సో ఒక బుల్లెట్ కాల్చక ముందే, ఎక్కుపెట్టే ముందే అటాక్ చేస్తారు. సాధారణంగా వీళ్ళు చాలా నైపుణ్యం కలిగిన హైలీ ప్రొఫెషనల్ సఫిస్టికేటెడ్ సీక్రెట్ సర్వీస్. సో అటాక్ చేసే ముందే న్యూట్రలైజ్ చేస్తారు. ఎందుకంటే వాడు వీళ్ళంతా ట్రైన్డ్ అండ్ ప్రొఫెషనల్ కాదు. ప్రతి మూమెంట్ను 360 డిగ్రీస్లో సెక్యూరిటీ సర్వీసెస్ వాళ్ళు గమనిస్తూ ఉంటారు. ఎవరు ఎక్కడ ఏ రైఫల్ ఎత్తిందంటే వెంటనే అది పేల్చక ముందే కాల్చిపడేయాలి. కానీ ఆల్రెడీ ఒక బుల్లెట్ కాదు, 4-5 బుల్లెట్లు కాల్చాడు. బట్ స్టిల్ ట్రంప్ను కాపాడగలిగారు. అది ఫార్చునేట్. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు అందరము ఖండించాలి. ప్రెసిడెంట్ బైడెన్ ఖండించాడు. డెమోక్రాట్లు రిపబ్లికన్లు తేడా లేదు, వయలెన్స్ హెస్ నో ప్లేస్ ఇన్ డెమోక్రసీ అని ప్రెసిడెంట్ బైడెన్ అన్న మాటలతో ప్రపంచమంతా ఏకీభవిస్తుంది. కానీ ఇక్కడ మొదటి డైమెన్షన్ సెక్యూరిటీ ల్యాబ్స్ ఏమన్నా జరిగిందా అనేది ప్రోబింగ్ చేయాలి. ఇనీషియల్ ఇంటర్నేషనల్ మీడియా రిపోర్ట్ చూస్తుంటే క్లియర్గా సెక్యూరిటీ ల్యాబ్స్ కనబడుతోంది. అంటే అటాక్ జరగకముందే న్యూట్రలైజ్ చేయలేకపోయారు. 4-5 బుల్లెట్ల వరకు కూడా ఫైర్ చేశారు. ముందుగా అలర్ట్ చేసినా కూడా చర్య తీసుకోలేకపోయారు. ఇంకా సమాచారం వస్తుంది ఏంటంటే, స్టిల్ నాట్ యెట్ కన్ఫర్మ్డ్, కానీ పెన్సిల్వేనియా పోలీస్కు అలాగే ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ FBIకి ముందస్తుగా ఇలాంటి దాడి జరిగే అవకాశం ఉంది అన్న సమాచారం కూడా ఉంది అని అంటున్నారు. అయితే ఇంటర్నేషనల్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ చెప్పేది ఏంటంటే, సాధారణంగా అత్యున్నత స్థాయి భద్రత కలిగిన ప్రెసిడెంట్లు, మాజీ ప్రెసిడెంట్లు, క్యాండిడేట్లు వీటిపైన ఇలాంటి సెక్యూరిటీ ప్రమాదం ఉంది అన్న సమాచారం రెగ్యులర్గా వస్తుంటుంది. స్పెసిఫిక్గా యాక్షనబుల్ ఇంటెలిజెన్స్ ఉందా లేదా చూడాలి. ఈ దుర్మార్గుడు ఎవడైతే అటాక్ చేశాడో వాడే చేయబోతున్నాడన్న సమాచారం ఉందా అనేది చూడాలి. ఎందుకంటే నార్మల్గా అటాక్ జరగవచ్చు అన్న ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది, భద్రత సెక్యూరిటీ తీసుకుంటూ ఉంటారు. కానీ వీడే చేస్తున్నాడు అని స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్ వచ్చి యాక్షనబుల్ ఇంటెలిజెన్స్ ఎంత వచ్చిందనేది అనుమానాస్పదమే. ఇక దీని పొలిటికల్ ఇంప్లికేషన్స్ ఏంటి? మరికొద్ది గంటల్లోనే రిపబ్లికన్ కన్వెన్షన్ బిగిన్ కాబోతుంది. ఐ థింక్ 2 డేస్లో అనుకుంటాను. రిపబ్లికన్ కన్వెన్షన్కు
ముందు జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది. ఈ రిపబ్లికన్ అఫీషియల్ కన్వెన్షన్లోనే డొనాల్డ్ ట్రంప్ను అధికారికంగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ప్రకటిస్తారు. అంటే రిపబ్లికన్ కన్వెన్షన్ జరిగే ముందు కొద్ది సేపటి ముందు జరిగినటువంటి ఇన్సిడెంట్గా చూడాలి ఇది. దాంతోపాటు వివిధ రకాల పోల్స్ డొనాల్డ్ ట్రంప్ కనీసం 3 to 4 పాయింట్స్ ముందున్నాడు అని పర్సంటేజ్ ముందున్నాడు అంటున్నారు. అయితే బైడెన్ సపోర్టర్లు దీన్ని అంగీకరించడం లేదు. నిన్న ఒక నేషనల్ పోల్ కూడా బైడెనే పైచేయి ఉంది, ఆ ప్రెసిడెన్షియల్ డిబేట్లో కొంత దెబ్బతిన్నా ఆ తర్వాత పుంజుకున్నాడు అని డెమోక్రాట్లు వాదిస్తున్నారు. బట్ ఏదైనా ట్రంప్కు కొంత లీడ్ ఉన్నట్లుగా వివిధ పోల్స్, మెజారిటీ పోల్స్ తెలియజేస్తున్న సందర్భంలో ఈ అటాక్ జరిగింది. మరి ఈ అటాక్ జరిపిన వాడు ఎవడు? ఒకటి ఇది ఇట్ ఏ లోన్ వోల్ఫ్ ఇన్సిడెంట్ అంటారు. అంటే వాడు ఒక్కడైనా ఎవడో మెంటల్ ఇల్నెస్తోనో లేదో వాడికిన్న వ్యక్తిగతమైన ద్వేషంతోనో జరిపిన కాల్పుల అనేది విచారణ చేస్తున్నారు. లేదు దీంతో ఎవరైనా కనెక్టెడ్ పీపుల్ ఉన్నారా? ఆ కనెక్టెడ్ పీపుల్ అంటే దానికి మోటివ్స్ ఏంటి? వాడు ఏదైనా పొలిటికల్ కాస్తో లింక్ అయి ఉన్నాడా, లేదా ఏదైనా ఫారిన్ ఎంటిటీ ఈ దాడిలో ఉందా అని కూడా విచారణ FBI జరుపుతోంది. ఐ థింక్ ఇట్ టేక్స్ మంత్స్ అండ్ ఇయర్స్ ఫైనల్గా ట్రూత్ అరైవ్ అయ్యటానికి, ఎందుకంటే చాలా కాంప్లెక్స్ వ్యవహారం కనుక. అయితే ఆశ్చర్యం ఏంటంటే మన నేషనల్ టీవీలో ఒక జాతీయ టీవీ ఛానల్లో మాట్లాడుతూ బైడెన్ అడ్వైజర్ అయిన గుటోరియా అనే అతను సపోర్టర్లే, అంటే రిపబ్లికన్ సపోర్టర్లు కూడా ఈ పని చేయించుకున్నారా అనేది కూడా విచారణ జరపాలి అన్నాడు. అంటే ఈ డైమెన్షన్ కూడా అమెరికన్ పాలిటిక్స్లో భవిష్యత్తులో రాబోవచ్చు. ఎందుకంటే ఇమీడియట్గా ట్రంప్ అని అటాక్ జరిపినాక ఎవరు కూడా ధైర్యం చేయరు అలాంటి మాటలు మాట్లాడటానికి. కానీ మన నేషనల్ ఛానల్లో ప్రెసిడెంట్ బైడెన్ అడ్వైజర్లలో ఒకరు చాలా ఓపెన్గానే చెప్పాడు. సో రిపబ్లికన్ల సింపతి కొరకు డొనాల్డ్ ట్రంపే ఈ పని చేయించుకొని ఉంటాడా అని. కానీ ఆ ఇన్సిడెంట్ను మనం అంతర్జాతీయ మీడియాలో చూస్తుంటే, ఐ విట్నెస్ల కథనాలు వింటుంటే ఇది ఏదో సింపతి కొరకు ట్రంప్ చేయించుకున్న ఇన్సిడెంట్ లాగానైతే కనబడతలేదు. చాలా క్లియర్గా ఇది రియల్ ఇన్సిడెంట్ లాగానే కనబడుతుంది. FBI కూడా ఆల్రెడీ అసాసినేషన్ అటెంప్ట్ ఇది అని ప్రెస్ కాన్ఫరెన్స్లోనే చెప్పేశారు. సో ఇది హత్యాయత్నమే అని. ఆ జరిగిన తీరు చాలా మైన్యూట్ డిస్టెన్స్ నుంచి బుల్లెట్ వెళ్ళిపోయిన తీరు చూస్తుంటే ఎవరు కూడా అంత రిస్క్ తీసుకోరు. తమకు తాము చేయించుకుంటే అందరి ప్రమాదం. ఎందుకంటే అలా అనుంటే కథం ఎగిరైపోయేవాడు, మనిషే పోయేవాడు. అందువల్ల ఆ రిస్క్ ఎవరు తీసుకోరు. అందువల్ల నేచర్ ఆఫ్ ఇన్సిడెంట్ని చూస్తే మాత్రం రిపబ్లికన్లు కానీ డొనాల్డ్ ట్రంప్ కానీ తన సింపతికులు చేయించుకున్నట్టయితే కనబడతలేదు. అయితే ట్రంప్ స్వభావం వల్ల ఈ అనుమానం కలగకపోదు. బట్ స్టిల్ ఇట్స్ గోయింగ్ టు బీ డిబేటెడ్. ఇక ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే ఇలా అసాల్ట్ రైఫల్ ఇవాళ మన దగ్గర కూడా సెక్యూరిటీ ఎక్స్పర్ట్ చెప్పేది అంటే సైన్యము దగ్గర పారామిలిటరీ బలగాల దగ్గర ఉండే తరహా రైఫిల్ ఇది. మామూలు రైఫిల్ కూడా కాదు, ఏదో వేటకు ఉపయోగించేది కూడా కాదు. క్లియర్గా మనుషుల్ని చంపటానికి ఉపయోగపడే అసాల్ట్ రైఫిల్ ఇది. ఇండియాలో అయితే రాజకీయ నాయకులకు కూడా అందుబాటులో ఉండదు. ఏవైనా ఆర్మీ పారామిలిటరీ ఫోర్సుల దగ్గర ఉంటుంది. కానీ అమెరికాలో ఒక సామాన్యుడి దగ్గరికి కూడా అసాల్ట్ రైఫిల్ ఎలా చేరింది? ఇలాంటి అసాల్ట్ రైఫిల్స్ అమెరికన్ సిటిజన్స్కు ఓపెన్గా యాక్సెస్ ఉండడం న్యాయమా అంటే ఇంట్రెస్టింగ్. ఏంటంటే ఇందులో బైడెన్ వద్దంటాడు, ట్రంప్ మాత్రం కావాలంటాడు. స్వేచ్ఛ ఉండాలి. రిపబ్లికన్స్ ఆర్ బిగ్ సపోర్టర్స్ ఆఫ్ రైఫిల్ లాబీ. అంటే నేషనల్ రైఫిల్ అసోసియేషన్ రిపబ్లికన్ పార్టీకి ఫండింగ్ ఇస్తుంటుంది. ఎలాంటి ఆంక్షలు పెట్టకూడదు ఈ ఆయుధాలపైన, అసాల్ట్ వెపన్స్ పైన. ఇది ఫ్రీడమ్, ఇది ఫస్ట్ స్వేచ్ఛ అమెరికా పౌరులకు ఉండాలి, ఆయుధాలు వండుకునే స్వేచ్ఛ అని వాదిస్తూ ఉండేవాళ్ళు ట్రంప్ మొదటి వ్యక్తి. సో తాను కోరుకున్న స్వేచ్ఛ ఇవాళ తనపైన దాడికి కారణమైన తర్వాతైనా ట్రంప్ వైఖరి, రిపబ్లికన్ల వైఖరి మారుతుందా? ఎందుకంటే డెమోక్రాట్లు ముందు నుంచి కూడా ఈ ఆయుధాలపైన, రైఫల్స్ పైన ఆంక్షలు పెట్టాలి, నిషేధించాలి అని వాదిస్తుంటారు. ప్రెసిడెంట్ బైడెన్ ఆ ప్రయత్నం కూడా చేశారు. ఇక చివరగా ఒకసారి మాత్రం మనం గుర్తుంచుకోవాలి, ట్రంప్ పైన ఈ దాడిని ఎవరమైనా ఖండిస్తాం. కానీ ఇలాంటి పరిణామాలు ఎందుకు జరుగుతాయంటే ఎక్స్ట్రీమ్ ఒపీనియన్స్ను సమాజంలో రెచ్చగొట్టి హైలీ పోలరైజ్డ్ వాతావరణాన్ని క్రియేట్ చేసి ఒక విద్వేషాల పునాదుల పైన ఒక పొలిటికల్ బ్యాటిల్స్ నడిపితే ఎవడో దుర్మార్గుడు ఏదైనా చేసే ప్రమాదం ఉంది. మనకు తెలియాలి ఇంకా ఇది ఆర్గనైజ్డ్ క్రైమా
లేదా ఇది ఒక వ్యక్తి చేసిన పనా? బట్ స్టిల్ సాధారణంగా సమాజంలో ఇలాంటి భయంకరమైన విద్వేషాలని ఉద్వేగాల్ని రెచ్చగొడితే అది ఎటువైపైనా పరిణామాలకు దారితీయచ్చు. యూజ్ ఆఫ్ ఫోర్స్ పైన ఎవరికీ మానోపలి ఉండదు. అందువల్ల ట్రంప్ కూడా ఈ పరిణామం నుంచి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, విద్వేషాలు రెచ్చగొడితే సమాజంలో ఎలాంటి భయంకరమైన పరిణామాలైనా సంభవించవచ్చు. ఎందుకంటే ట్రంప్ ఈజ్ నోన్ ఫర్ క్రియేటింగ్ సచ్ పోలరైజేషన్. సో బట్ ఇప్పుడున్న సమయంలో మాత్రం వి విష్ ట్రంప్ ఎ స్పీడీ రికవరీ. సో ఈ ట్రామా నుంచి ట్రంప్ బయటపడి అమెరికన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో తన పూర్తి బలంతో కొట్లాడాలి. వయలెన్స్ హజ్ నో ప్లేస్ ఇన్ డెమోక్రసీ. అమెరికా ప్రజాస్వామ్యం ప్రపంచానికి ఆదర్శంగా ఉండాల్సిన చోట ఈ రకమైన వ్యక్తిగత హింసావాదాన్ని ప్రబలితే అది ప్రపంచ రాజకీయాలపైన కూడా ప్రభావం చూపుతుంది. లెట్స్ ఆల్ బీ యునైటెడ్ ఇన్ కండెమ్నింగ్ వయలెన్స్. లెట్స్ ఆల్ బీ యునైటెడ్ ఇన్ విషింగ్ ట్రంప్ ఎ స్పీడీ రికవరీ. బట్ సమయం జరుగుతున్న కొద్దీ ఈ పరిణామాలకు దారితీస్తున్నటువంటి ఈ సంఘటనలకు దారితీస్తున్న పరిణామాల్ని కూడా మనం విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరింత సమాచారం దీనిపైన వస్తున్న కొద్దీ మీతో పంచుకుంటాను.